తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. రేపు నూతన సంవత్సరం సెలవు రోజు కావడంతో ఈ రోజే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ₹1,00,000 శాశ్వత సభ్యత్వం తీసుకున్న మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్లపాటి త్రిమూర్తుల రాజును అభినందిస్తూ 40,000 సభ్యత్వాలను నమోదు చేసి విజయనగరం పార్లమెంటు పరిధిలోనే చీపురుపల్లి 4వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు, చీపురుపల్లి మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్లపాటి త్రిమూర్తుల రాజు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, గొర్ల మాజీ జడ్పీటీసీ కిరణ్ రాజు, గొర్ల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు చెనమల్ల మహేష్, బలగం వెంకట్రావు, రెడ్డి గోవింద్, మహంతి రమణమూర్తి, వెంపడాపు రమణమూర్తి, రెడ్డి లక్ష్మణరావు, జనసేన జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి పెన్షన్ అనేటటువంటిది. అలాంటిది ఈ రోజున మొదటి నెలలోనే పాత బకాయిలు 3 నెలలవి 3,000, తర్వాత 4,000 కలిపి మొదటి నెలలోనే ₹7,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఇప్పుడు ఆదివారం సెలవు వచ్చినా రేపు January 1 కాబట్టి అందరూ అందులో ఉంటారని ఈరోజే పెన్షన్లన్నీ కూడా మంచి ప్రభుత్వం అంటే ఒక స్పృహ, ప్రజలకు ఎప్పుడు ఏది చేయాలి, సకాలంలో ఏది అందించాలి అనేటటువంటి విజ్ఞత జ్ఞానము కలిగినటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మాట్లాడితే కొట్టండి, తిట్టండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, మర్డర్ కేసులు పెట్టండి అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈరోజు రైతులకి మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తను పండించినటువంటి పంట తన ఇష్టం, కళ్ళంలో అమ్ముకున్నాడు, ఇంటి దగ్గర అమ్ముకున్నాడు, మిల్లుకి తీసుకున్నారు. అదేవిధంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి రైతుకి స్వేచ్ఛ వచ్చింది. గవర్నమెంట్కి ఇచ్చిన ప్రతి గింజకు కూడా 2వ రోజునే డబ్బు పడిపోయింది. అది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చెప్పింది చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా చేసే దీనికి నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా సిలిండర్లు ఇస్తామన్నారు. సిలిండర్లు కూడా అనుకున్నట్టు అందరికీ ఇచ్చాం. ఇకపోతే ఉగాదికి బస్సు ఇవ్వబోతున్నాం, బస్సు ఫ్రీ లేడీస్ అందరికి కూడా. 1 by 1 అన్ని కూడా కార్యక్రమాలన్నిటిని కూడా చేసేటటువంటి దమ్ము సత్తా, మరి కష్టపడి అక్కడో ఇక్కడో 10 పైసలు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేటటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మన చీపురుపల్లి నియోజకవర్గంలో 40,000 పైచిలకు సాయంకాలానికి 40,000 పైనే వస్తున్నాయి సభ్యత్వాలు. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా గత 42 ఏళ్లలో చీపురుపల్లి నుంచి ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది ఇదే మొదటిసారి. అదేవిధంగా మరి ₹1,00,000 చొప్పున 4, 5 ఉన్నాయి. మరి అందులో త్రిమూర్తి రాజులు గారు, ఆయన రౌత్ కామనాయుడు గారు, మిగతా 2 మావున్నాయి. ఇవన్నీ కూడా మరి 4 కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఏది చేసినప్పటికి కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కృషి చేసి 40,000 పైచీలకు చేశారు. మరి ఇవాళ లాస్ట్ డే మళ్ళీ ప్రభుత్వం ఏమైనా, మా పార్టీ ఏమైనా పెంచుతుందా ఏంటి, ఇంకేం చేయమంటారు అనేది అది ఆలోచిద్దాం. ఇప్పటివరకు అయితే 40,000 పైచీలకు వచ్చి మరి పార్లమెంట్లో 4వ స్థానంలో నిల్చుండేటటువంటి పరిస్థితి ఉంది. దీని అంతటికి కూడా ఎవరు కృషి చేశారు అని అంటే కార్యకర్తలదే ఈ కృషి అంతా.